ఈరోజు నిర్జల ఏకాదశి, దీన్నే త్రివిక్రమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు, దేవుడి చిత్రపటాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే మంచిది. అంటే ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు స్వీకరించటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరించడం చేయాలి. అయితే నిర్జల ఏకాదశి కాబట్టి జలం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కానీ అలా ఉపవాసం ఉండటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఒక నీటి కుండ ఎవరికైనా దానం ఇవ్వండి. ఉపవాసం ఉన్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వృత్తిలో రాణించడానికి ఈరోజు పెసరపప్పు దానం ఇవ్వాలి. ఆర్థికంగా కలిసి రావాలంటే ఈరోజు ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తిపరంగా తొందరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు బెల్లం దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 1 కేజీ బెల్లం ఈరోజు ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలాగే ఇంట్లో దీపారాధన చేశాక ఓం త్రివిక్రమాయ నమః అనే నామాన్ని 21 సార్లు పఠించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పూజా మందిరంలో దైవానికి సంబంధించినటువంటి చిత్రపటాలు, విగ్రహాలు పూజ గదిలో శుభ్రం చేసుకోవాలని భావించిన తరుణంలో శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేసుకోకూడదు. గురువారం రాత్రిపూట శుభ్రం చేసుకోవాలి. లేదా సోమవారం రోజు కానీ శనివారం కానీ పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలు, చిత్రపటాలు శుభ్రం చేసుకోవచ్చు. అయితే కనీసం వారానికి ఒకసారైనా సరే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి శుభ్రం చేసుకునేటప్పుడు పురుష దేవతలనైతే శుభ్రం చేసుకున్నాక గంధం బొట్లు, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. స్త్రీ దేవతా స్వరూపాలైతే పసుపు కుంకుమలతో బొట్లు అలంకరించుకోవాలి. అలాగే గృహంలో శివలింగం ఉన్నా, సాలగ్రామం ఉన్నా, శ్రీచక్రం ఉన్నా వీటిని మాత్రం ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు శుభ్రంగా నీటితో కడిగి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, పుష్పమాలికను అలంకరించి నైవేద్యం సమర్పించాలి. శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు అభిషేకం చేయటం వీలు కాకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో శివలింగం పూర్తిగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిని కలిపి, అలా కలిపిన నీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఆవు పంచకము, కొద్దిగా రాళ్ల ఉప్పు, పసుపు, పచ్చకర్పూరం పొడి ఈ 4ంటిని కూడా నీటిలో కలిపి ఆ నీటితో పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచరాదు. ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఉంచి జాగ్రత్తగా వాటిని శుభ్రం చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించుకొని మళ్ళీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి పూజా మందిరంలో దైవానికి సంబంధించిన విగ్రహాలు లేదా చిత్రపటాలను శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు సోమవారం కానీ శనివారం కానీ గురువారం రాత్రి సమయంలో కానీ శుభ్రం చేసుకోవచ్చు. అమావాస్య రోజు కూడా శుభ్రం చేసుకున్న ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు.